అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు. ఈరోజు శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/4 కేజీ శనగపప్పు తీసుకొని బాగా కడిగి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసి ఉప్పు తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పును ఒక గిన్నెలో తీసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని వడల్లాగా ఒత్తి ఆయిల్లో వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు వడలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.